నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు చికిత్స ఎలా, జీవక్రియలు సాఫీగా జరగాలంటే ఏం చేయాలి, తరచూ భుజం బిగుసుకుపోతోందా, విటమిన్ B1 లోపిస్తే కార్డియాక్ బెరిబెరి, ఇంకా హెల్త్ టిప్. పసి వయసులో పిల్లలు పక్క తడపడం మామూలే, కానీ పిల్లలు మూత్రం పోస్తున్నప్పుడు మంట, నొప్పి అని చెబుతున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో సమస్య ఉందని అనుమానించాలి. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి పుట్టుకతోటే మూత్ర వ్యవస్థలో ఏదైనా సమస్య కూడా ఉండొచ్చు. పిల్లల్లో కనిపించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంది. టాయిలెట్కు వెళ్లినప్పుడల్లా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్రం సాఫీగా రాదు. పొత్తి కడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు. అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లే కారణం. వైద్య పరిభాషలో సిస్టైటిస్గా పిలిచే మూత్రంలో మంటకు చాలా వరకు బ్యాక్టీరియానే కారణంగా ఉంటుంది. ఇక పురుషులతో పోలిస్తే ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా ఎక్కువ. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే ఈ మూత్ర ఇన్ఫెక్షన్లు అమ్మాయిల్లో ఎక్కువని చెబుతున్నారు డాక్టర్లు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్ చిల్డ్రన్ అనేది నార్మల్ కాదు. అది జలుబు, దగ్గు, తుమ్ము వచ్చినట్టు కాదండి. మనకు చాలామందికి చిన్నపిల్లల్లో ముక్కులు కారడం, జలుబు రావడం, దగ్గులు రావడం, యాంటీబయాటిక్ తీసుకోవడం, తగ్గిపోవడం, ఇవన్నీ సహజంగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, గాలిలో సంక్రమించే ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్ అలా రాదండి. నాపీలు చేంజ్ చేయకపోయినా ఇప్పుడు ఎక్కడైనా అంటే డర్టీగా ఉన్న ఏరియాలో మూత్రం విసర్జన చేసిన దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రానే రావు. కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ చిల్డ్రన్లో ఉంది అంటే 100% ఏదో ఒక కారణం ఉండాలి. ఆ కారణం వెతుక్కునే దానికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇదొక రూల్. సో ఎవ్రీ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇన్ ఎ చైల్డ్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. మోస్ట్ కామన్గా మనకి ఈ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే 2 కారణాలుగా జరుగుతుందండి. ఒకటేంటంటే అబ్స్ట్రక్షన్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్. అంటే మూత్ర విసర్జన అనేది మనకు కిడ్నీలో తయారైన మూత్రము కిడ్నీ నుంచి యూరెటర్ అనే ట్యూబ్ ద్వారా బ్లాడర్లోకి రావడం, బ్లాడర్ నుంచి యురత్రా అనే ట్యూబ్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దారిలో ఎక్కడైనా సరే కానీ 2 కిడ్నీల నుంచి 2 ట్యూబులు వస్తాయి. మూత్రాశయంకి వస్తుంది, మూత్రాశయం నుంచి ఒక నాళం వస్తుంది. ఈ ట్యూబుల్లో ఎక్కడైనా కానీ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ, దానివల్ల మూత్రం అబ్స్ట్రక్షన్ అంటే పైనుండి మూత్రం రావడం అనేది సరిగా జరగని పక్షంలో ఆ పైన మూత్రం అనేది స్టాగ్నేట్ అయిపోయేసి అంటే ఆగిపోయి ఆ కిడ్నీలో వాపు రావడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొక కారణం ఏదైతే కామన్గా చూసేది ఏమిటి అంటే రిఫ్లక్స్, వియూ రిఫ్లక్స్ అంటాం. మూత్ర విసర్జన అనేది ఒక 1 వే ట్రాఫిక్ అండి. కిడ్నీ నుంచి బ్లాడర్లోకి రావాలి, బ్లాడర్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇది 1 వే ట్రాఫిక్. దెర్ ఇస్ నో రివర్స్ ఫ్లో. మనకి వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. కానీ కొంతమంది పిల్లల్లో ఈ మూత్రం పైనుండి ఏదైతే బ్లాడర్కు వస్తుందో, ఈ బ్లాడర్లో వచ్చిన తర్వాత అది అక్కడే ఉండాల్సింది మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇది మళ్ళా వెనక్కి తన్నే అవకాశం ఉంటుంది. దాని రిఫ్లక్స్ అంటే వెజైకో యూరోటెరిక్ రిఫ్లక్స్. బ్లాడర్ నుంచి మళ్ళా కిడ్నీ వైపుగా మూత్రం అనేది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. సో వియూ రిఫ్లక్స్ అంటాం. ఇది అన్నిటికన్నా కామన్ అండి. అంటే దీనివల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయం, మూత్రనాళాల్లో వాపు మొదలవుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, ఏదో చెప్పలేని ఇబ్బందిగా ఉంటుంది. పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కలిసి కనిపిస్తుంది. పొత్తి కడుపులో నొప్పి, మెలితిప్పుతున్నట్టుగా ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా మూలంగా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు కూడా పాకుతుంటుంది. ఇలాంటప్పుడు నడుము నొప్పి, వెన్నులో నుంచి చలి, జ్వరం, వికారం, వాంతుల వంటి సమస్యలు కూడా తోడవుతుంటాయి. పిల్లల్లో మూత్రంలో రక్తం పడడం, మంట ఉండటం లాంటి వాటితో పాటు జ్వరం, వాంతులు కనిపిస్తుంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈ అబ్స్ట్రక్షన్
లేకపోతే రిఫ్లక్సా అని తెలుసుకునేదానికి మనం ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, తర్వాత అవసరమైతే ఎంసీయూజీ మిక్చురిటింగ్ సిస్టోయురిథ్రోగ్రామ్ అనే టెస్ట్ చేసుకుంటే మీకు ఏ కారణం వల్ల ఈ రెండిట్లో ఏదన్నా ఉంది అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి కారణం తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ అవసరం. ఆల్ అబ్స్ట్రక్షన్స్, కిడ్నీ నుంచి మూత్ర విసర్జనలో అబ్స్ట్రక్షన్ అంటే అడ్డంకు ఉన్నది అంటే దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మందులు లేవండి. ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. దాని సర్జికల్ కరెక్షనే. ఏ ట్యూబ్లో అబ్స్ట్రక్షన్ ఉన్నా ఆ అబ్స్ట్రక్ట్ అయిన ట్యూబ్ని తీసేసి మళ్ళీ ట్యూబ్ని జోడించాలి, లేకపోతే మూత్రం పైనుండి కిందకి రాదు. సో ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్ హ్యాస్ టు బి సర్జికలీ కరెక్టెడ్. రిఫ్లక్స్ అనేది ఉందనుకోండి, రిఫ్లక్స్ అనేది మాత్రము అది ఎంత గ్రేడ్లో ఉంది, కొంచెంగా ఉందా, ఎక్కువగా ఉందా, దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అయినాయా, అది తగ్గే అవకాశం ఉందా, తగ్గదా అన్నది మనం అసెస్ చేసుకున్న తర్వాతనే వీళ్ళకి ట్రీట్మెంట్ ఏమిటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. లో గ్రేడ్ రిఫ్లక్స్ అంటే కొద్దిగా వెళ్తుందండి, మరీ ఎక్కువగా లేదు, కిడ్నీలో వాపేం లేదు, కిడ్నీలో ఏం డ్యామేజ్ లేదు అనుకున్న పక్షంలో వీళ్ళు చాలామందిలో వయసు పెరిగేసరికి చిన్నపిల్లల్లో అది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కొన్ని రోజులు యాంటీబయాటిక్ అనేది ఇచ్చి లో డోస్ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ సప్రెషన్ అనేది ఇస్తాం. చిన్న డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ రోజు పడుకునే ముందు ఇస్తా పోండి, దీంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు, వయసు వచ్చేసరికి అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, దాని తర్వాత మీకేం అవసరం రాదు అనేది చూస్తూ ఉంటాం. కానీ కొంతమందిలో రిఫ్లక్స్ చాలా హై గ్రేడ్గా ఉంటుంది, అవి తగ్గే అవకాశం తక్కువ, మాటికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ సప్రెషన్లో పెట్టినా కానీ వీళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చి చలి జ్వరం వస్తూ ఉంది అంటే మాత్రము వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల కారణంగా మూత్రాశయంలో వాపు వచ్చి మూత్రంలో మంట సమస్యగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స ఆరంభించాలి. వైద్యులు చాలా వరకు లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తిస్తారు. అయితే నిర్ధారించుకునేందుకు సాధారణ మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ, సిస్టోస్కోపీ, ఇమేజింగ్ వంటి పరీక్షలు చేస్తారు. వీటిలో ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా బయటపడుతుంది. అంతేకాదు, కల్చర్ పరీక్షలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చింది, దానికి ఏ రకం మందులు వాడితే సమర్థంగా తొలగిపోతుందో కూడా తెలుస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయడం కాకుండా ఖచ్చితంగా ఆ సూక్ష్మక్రిమిని అంతం చేసే రకం యాంటీబయాటిక్ని వాడడం చాలా ముఖ్యం. రిఫ్లక్స్ ఉన్న వాళ్ళలో ఫీవర్లు వస్తుంటేనే ఆపరేషన్ గురించి ఆలోచిస్తాం. ఫీవర్ అస్సలు రాని వాళ్ళకి యూజువల్గా ఆపరేషన్ గురించి ఆలోచించాం. ఎందుకంటే మనం ఆపరేషన్ చేసిన దానివల్ల జరిగేదంతా ఫీవర్ రాకుండా చూసుకోవడమే తప్ప ఇంకెలాంటి మార్పు కాదు. కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో వచ్చింది అంటే అది ఏదో ఒక కారణం వల్లనే వచ్చింది, అది కాకుండా ఇంకే కారణం కాదు. చాలామంది ఇంకో విధంగా చూస్తూ ఉంటారు, మాటికి యూరిన్ కల్చర్లు ఇచ్చేయడం, దాని ప్రకారం యాంటీబయాటిక్ తీసుకోవడం. అది కారణం అలా కాదండి. ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ కల్చర్ చూసుకొని యాంటీబయాటిక్ తీసుకోవడం కాదు, కారణం కనుక్కోవడం, ఆ కారణంకి ట్రీట్మెంట్ చేయండి, రేపొద్దున ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్. సో ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ సింపుల్, అది సింపుల్ కింద కన్సిడర్ చేయకూడదు. కారణం ఎత్తుక్కోవాలి, ఎత్తుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలిగ్గానే తగ్గిపోతాయి. పిల్లల్లో మూత్ర సమస్యల గురించి వారికి వారు చెప్పుకోవడం తక్కువే. తల్లిదండ్రులే వీటిని గుర్తించి జాగ్రత్త వహించడం అవసరం. టాయిలెట్కు సంబంధించి పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లను మనం చాలా వరకు నివారించవచ్చు. తగినన్ని నీళ్లు తాగనప్పుడు పిల్లల్లో తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు నీళ్లెక్కువగా తాగేలా చూడాలి. మూత్రంలో మంట, నొప్పి అని చెబుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి తగిన వైద్య సాయం అందించాలి. మనలో కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు, మరికొంతమంది ఎంత తక్కువగా తింటున్నా ఇట్టే బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ పరిస్థితికి మన ఒంట్లో జరిగే జీవక్రియల రేటే కారణం. ఈ ప్రక్రియనే మెటబాలిజం అని పిలుస్తారు. ఈ మెటబాలిజం అనేది మనలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మన ఒంట్లో జీవరసాయనిక చర్యలు సాఫీగా, సవ్యంగా జరగటానికి ఏం చేయాలో, జీవనశైలి, అలవాట్లు తదితర విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దృఢమైన కండరాలు మన శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా కండల్ని పెంచే వ్యాయామాల్ని ప్రతినిత్యం సాధన చెయ్యాలి. ఏరోబిక్ వ్యాయామాలు జీవక్రియల వేగాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. రోజుకు 1000 క్యాలరీల కన్నా తక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటే జీవక్రియల వేగము నెమ్మదిస్తుంది. శరీర అవసరాల నిమిత్తం రోజుకు కనీసం 2000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
శరీరంలో నీటి మోతాదు తగ్గినా జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. ఎండలు మండిపోయే వేసవిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కాబట్టి దప్పిక వేసినా వేయకున్నా రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజుకో కప్పు కాఫీ తాగడమూ మంచిదే. కాఫీకి మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో సైతం తేలింది. కారం, మసాలాల్లోని రసాయనాలకు మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉంది. రోజు కాకపోయినా తరచూ కారం, మసాలాల్ని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదే. ప్రోటీన్లను జీర్ణం చేసుకునేటప్పుడు మన శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కాబట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా రోజు మొత్తంలో 4-5 సార్లు దఫదఫాలుగా తీసుకోవాలి. దీంతో రోజంతా క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతాయి. మనలో జీవక్రియల వేగమూ పెరుగుతుంది. మన శరీరంలోని కీళ్లన్నిటిలోనూ మనం భుజం కీలును ఎక్కువగా కదిలిస్తూ ఉంటాం. మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజాన్ని ఉపయోగించాల్సిందే. ఇంతటి కీలకమైన భుజం కీలులో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తంగా రోజువారీ పనులన్నీ కష్టంగా మారిపోతాయి. భుజం బిగుసుకుపోవటం, భుజం పట్టేయటం, కీలు పక్కకు కదిలిపోవటం, ఇలా భుజానికి సంబంధించి చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. భుజం పట్టేయడాన్ని, బిర్రుగా బిగుసుకుపోవటాన్ని డాక్టర్లు ఫ్రోజన్ షోల్డర్గా పిలుస్తారు. ఫ్రోజన్ షోల్డర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే అది మనకు షోల్డర్ జాయింట్లో కండరాలన్నీ, దాని చుట్టుపక్కల ఉండే కండరాలన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ మనం ఎక్స్రే తీస్తే ఎక్స్రే నార్మల్ ఉంటుంది. ఎక్స్రేలో అరుగుదల అవన్నీ ఏమి ఉండవు. బట్ జాయింట్ కదలదు. అది ఎందుకు కదలదంటే దాని చుట్టుపక్కల కండరాలన్నీ టైట్ అయిపోయినాయి. ఇది ఏ కారణంగా కావచ్చు. మనకు లోపల ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కానీ సరిగా ఫిజియోథెరపీ చేయకపోతే ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. లోపల వాపు వచ్చి, టెండనైటిస్ వచ్చి, కొంచెం పెయిన్ ఇనీషియల్గా మైల్డ్ ఉండేది, దాన్ని మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే 3 months తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. డయాగ్నోసిస్ ఈజ్ 90% బై క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే డాక్టర్ దాన్ని ఎగ్జామిన్ చేసి అది ఫ్రోజన్ షోల్డర్ అని తెలుసుకోగలుగుతారు. ఎంఆర్ఐ అలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. అవసరం పడితే ఒక ఎక్స్రే తీసుకొని ఎగ్జామిన్ చేసి మనకు ఫ్రోజన్ షోల్డర్ అని తెలిసిపోతుంది. ఇనీషియలీ ఫస్ట్ స్టేజ్లో కొంచెం మెడిసిన్స్ ఇవ్వాలా, ఫిజియోథెరపీ చేయాలా. మెడిసిన్స్ ఎందుకంటే వాపు తగ్గించేకి, ఇన్ఫ్లమేషన్ తగ్గించేకి, పెయిన్ కంట్రోల్ చేసేకి. దాని తర్వాత నిదానంగా ఫిజియోథెరపీ చేయాలా. ఫిజియోథెరపీ రోజు పోయి ఫిజియోథెరపీ చేసుకుంటే అంత యూస్ఫుల్ ఉండుకోవచ్చు. ఒక 1 week 10 days చేయించుకోవచ్చు. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హోమ్ బేస్డ్ థెరపీ. అంటే మనమే థెరపిస్ట్ దగ్గర వీక్లీ వన్స్ పోయి వచ్చి నేర్చుకొని ఎక్సర్సైజెస్ సొంతంగా చేయాలా. సొంతంగా చేస్తే మనకు ఒక నెక్స్ట్ 2-3 monthsలో రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ రానప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. ఫిజియోథెరపీతో లెటెస్ట్ అట్లీస్ట్ ఒక 6 weeks చేసి రిలీఫ్ బొత్తిగా ఏం లేదనుకోండి, అప్పుడు మనం మ్యానిపులేషన్ చేయవచ్చు, ఇంజెక్షన్స్ అని ఇవ్వచ్చు, ఆర్ సర్జరీ అన్న అవసరం పడుతుంది. సో మైల్డ్ టు మోడరేట్ కేసెస్ ఫ్రోజన్ షోల్డర్ సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ తగ్గుతుంది. నార్మల్గా రికవర్ అయ్యేది 3-4 weeksలో ఫ్రోజన్ షోల్డర్ వచ్చింటే 3-4 months ఈజీగా పడుతుంది. అండ్ దిస్ యూజువలీ టేక్స్ టైం. నార్మల్గా పేషెంట్స్ ఎవరైనా ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా 1 weekలో తగ్గాలంటే తగ్గదు. ఇంట్లోనే మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ నేర్చుకొని మనం స్లోగా ఇంట్లోనే చేసుకుంటే నెక్స్ట్ 2-3 monthsలో రికవర్ అవుతారు. భుజం బిగుసుకుపోవటానికి కారణాన్ని గుర్తిస్తే చికిత్స చేయటం చాలా తేలిక. ఫిజియోథెరపీ, మందులు, వ్యాయామాల సాయంతో ఫ్రోజన్ షోల్డర్ సమస్య నుంచి తేలికగానే బయటపడచ్చు. ఒక మొక్క పచ్చగా, ఏపుగా పెరగాలంటే దానికి నిత్యం తగినన్ని నీళ్లు అందాలి. నీళ్లతో పాటు ఇతర పోషకాలు కూడా నిరంతరం అందుతూ ఉండాలి. మన పిల్లలు అంతే. ఎదిగే వయసులో వారికి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పిల్లల్లో విటమిన్ లోపాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలిష్డ్ ఆహారాల మూలంగా పిల్లలకు తగినంత B1 విటమిన్ అందటం లేదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ B1నే థయామిన్ అని పిలుస్తారు. థయామిన్ లోపించినప్పుడు బెరిబెరి అనే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బెరిబెరి వ్యాధి ప్రభావం పసిగుండెపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కార్డియాక్ బెరిబెరిగా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కార్డియాక్ బెరిబెరి ఎందుకు వస్తోంది? మన దగ్గర ఎందుకు ఎక్కువ? ఈ పసిపిల్లల్లో ఈ ప్రాణాంతక వ్యాధి కార్డియాక్ బెరిబెరి అనేది థైమిన్ అనేది ఒక రకమైన విటమిన్ అన్నమాట. ఈ విటమిన్ B1 అంటారు, దాన్నే థైమిన్ అని కూడా అంటారు. అది తక్కువ ఉండటం వల్ల ఈ కార్డియాక్ బెరిబెరి అనేది వస్తుంది. ఈ విటమిన్ B1 థైమిన్ అనేది మన శరీరంలో శక్తి ఉత్పత్తి చేయడానికి చాలా ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్.
ఎప్పుడైతే ఈ విటమిన్ B1 థైమిన్ మన శరీరంలో తక్కువగా ఉంటుందో అప్పుడు మన శరీరంలో శక్తి అంటే ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువైపోతుంది. దానివల్ల ఆల్మోస్ట్ అన్ని అవయవాలు పనిచేయటం మానేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటే మన బ్లడ్లో లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువ అవుతుంది. దాని మూలన ఊపిరితిత్తుల్లో బాగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఊపిరితిత్తుల్లో మామూలుగా ఏంటంటే ఒత్తిడి 25 పాయింట్స్ అట్లా ఉంటుంది మామూలుగా. అట్లాంటిది 100, 125 అంత పెరిగిపోతుంది అన్నట్టు. ఆ ఊపిరితిత్తుల్లో అంత ఒత్తిడి పెరిగిపోయేసరికి ఆ హార్ట్ మీద కూడా భారం పడుద్ది. ఆ హార్ట్కి కూడా ఎనర్జీ అవసరం కాబట్టి ఈ ఎనర్జీ లేకపోవటం వల్ల హార్ట్ కూడా చాలా వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం శరీరం అంతా నీరు చేరిపోయి శరీరం అంతా వాపు అయిపోతుంది. ఊపిరితిత్తులే కాకుండా మన బ్రెయిన్కి కూడా నిరంతరం శక్తి అవసరం, ఎనర్జీ అవసరం. ఎప్పుడైతే ఇది ఆగిపోతుందో బ్రెయిన్ డెవలప్మెంట్, పిల్లల డెవలప్మెంట్లో కూడా దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ థైమిన్, విటమిన్ B1 అనేది మనం తినే అన్నంలో, రైస్లో, ఆ రైస్ కవరు చుట్టూ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టులో ఈ థైమిన్ అనేది చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పాలిష్ చేయటం వలన ఆ పైన పొట్టు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో అంటే ఏంటి, మనం ఆ థైమిన్, విటమిన్ కంప్లీట్గా మన డైట్లోంచి తీసేసి ఆ ఉన్న ఉట్టి పిండి పదార్థాలు ఉన్న రైస్ని మనం తింటున్నాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఈ వంట వండేటప్పుడు కూడా మనం అన్నం వండిన తర్వాత ఆ గంజిని పారబోసి ఉట్టి బియ్యం వండుతూ ఉంటాం. సో ఆ గంజిలో ఆ కొంచెం ఉన్న విటమిన్ B1 థైమిన్ కూడా మనం బయట పారబోస్తున్నాం. అసలు మా బాడీలోకి అసలు థైమిన్ అనేది వెళ్ళట్లేదు. బెరిబెరి అనే ప్రాబ్లం ఎక్కువగా మొదటి 6 నెలల వయసులో, చిన్నపిల్లల్లో మొదటి 6 నెలల వయసులోనే ఎక్కువ ఉంటుంది. అట్లానే ఇంకోటి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసులో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ కామన్గా అయితే ఫస్ట్ 6 నెలల వయసులోనే ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ఆచారం ఉంది. ఏది, డెలివరీ అయిన తర్వాత బాలింత తల్లులకి పథ్యం అని చెప్పేస్తారు. బాలింత పథ్యం అంటారు అన్నట్టు. బాలింత పథ్యం అని ఇది మూఢాచారాలు. ఓకే, దీనివల్ల చాలామంది పిల్లలు మన హాస్పిటల్ రాకుండా ఇళ్ల దగ్గరే చనిపోతున్నారు. ఈ ప్రాబ్లం ఉంది. కార్డియాక్ బెరిబెరీ లక్షణాలేంటి? ఇది ఎందుకు ప్రమాదకరం? ఎప్పుడైతే ఆ ఎనర్జీ ప్రొడక్షన్, శక్తి ఉత్పత్తి తగ్గుతుందో మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్, ముఖ్యంగా హార్ట్ ఫెయిల్ అవ్వటము, ఊపిరితిత్తులో ఒత్తిడి పెరగటం అనేది జరుగుతుంది బాగా. సో దానివల్ల ఏమిటంటే పిల్లలు బాగా ఆయాసపడటం, బాగా డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. పాలు సరిగ్గా తాగలేరు. ఎందుకంటే ఆయాసంతో ఉంటే పాలు ఎట్లా తాగుతారు? పాలు తాగలేరు. ఇంకొకటి బాగా చెమటలు పట్టడం, పాలు తాగేటప్పుడు బాగా చెమటలు పట్టడం. కొన్నిసార్లు బ్లూగా అయిపోతారు, కలర్ చేంజ్ అవుతూ ఉంటారు. బాగా ఏడుస్తుంటే ఆ సౌండ్ రాదు, ఆ గొంతు సౌండ్ రాకపోవటం, వాయిస్ పోవటం, ఇవన్నీ దీనిలో ముఖ్య లక్షణాలు. ఇది కానీ మనం తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ పిల్లలు సడన్గా డెత్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే హాస్పిటల్కి వెళ్ళే టైంలోనే సడన్గా హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోవటం జరుగుతుంది. వీళ్ళలో ఎక్కువ మంది ఆ నీరంతా ఎక్కువైపోద్ది, మన బాడీలో నీరంతా ఎక్కువైపోయి వాపు వచ్చేస్తుంది. కాళ్ళు చేతులు వాపు రావటము, మొహం అంతా ఉబ్బిపోవటము, ఈ లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. కార్డియాక్ బెరిబెరీని ఎలా నిర్ధారించుకుంటారు? దీన్ని కన్ఫర్మ్గా డయాగ్నోస్ చేయటం ఎట్లా అంటే, ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో హార్ట్ షాడో చాలా పెద్దగా ఉంటుంది, హార్ట్ బాగా డైలైట్ అయి ఉంటుంది చెస్ట్ ఎక్స్రే తీస్తే. అట్లానే బ్లడ్ టెస్ట్ చేస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్లో లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ పిల్లలందరిలో, చాలామంది పిల్లల్లో లాక్టిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కన్ఫర్మ్డ్గా డయాగ్నోస్ అంటే హార్ట్ స్కాన్, ఎకోకార్డియోగ్రామ్ అని మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. దాంట్లో చేస్తే మనం ఊపిరితిత్తులో ఒత్తిడి ఎక్కువ ఉండటము ఇవన్నీ గమనిస్తాము. హార్ట్ కూడా వీక్గా కొట్టుకోవటము, హార్ట్ ఫెయిల్యూర్లో ఉండటము, ఇవన్నీ డయాగ్నోస్ చేస్తాం అన్నట్టు. కార్డియాక్ బెరిబెరీకి చికిత్స ఎలా ఉంటుంది? మనం కరెక్ట్ టైంలో మనం డయాగ్నోస్ చేయగలిగితే దీని ట్రీట్మెంట్ చాలా తేలిక. ఓకే, ఎంత తేలిక అంటే మనం విటమిన్ B1 అనేది, థైమిన్ అనేది ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్లు దొరుకుతుంది. 100 మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ దొరుకుతుంది. ఒక ఇంజెక్షన్ కానీ ఇస్తే, ఓకే, పిల్లలు ఎంత సిక్కుగా ఉన్నా సరే, ఈవెన్ వెంటిలేటర్స్ మీద ఉండి చాలా హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నా సరే, ఒక ఇంజెక్షన్ ఇవ్వంగానే వితిన్ 24 to 48 అవర్స్ ఆ ప్రెషర్స్ అనేది తగ్గిపోతుంది. హార్ట్ ఫంక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ట్రీట్మెంట్ అది చాలా చీప్ మెడిసిన్, మేబీ 100 రూపాయల కంటే తక్కువే ఉంటుంది అనుకుంటా.
కానీ దానికి రెస్పాన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే వచ్చిందే టైమింగ్ తక్కువ, మనం ఆ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వగానే మొత్తం రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మా ఎక్స్పీరియన్స్లో మామూలుగా 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంత సిక్కుగా వచ్చిన బేబీస్నైనా సరే మేము డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం అన్నట్టు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఒకసారి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి బెటర్ అయిన తర్వాత ఈ థైమిన్ అనేది మళ్ళీ 3 నెలల దాకా తీసుకోవాలి పిల్లల్లో. మేము ఎప్పుడైతే ఇది డయాగ్నోస్ చేసి పిల్లలకి ఈ ట్రీట్మెంట్ ఇస్తామో ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఇది తల్లుల ద్వారా వచ్చింది, ఫస్ట్ తల్లులలో తక్కువ ఉండటం వలన బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ ఉండటం వలన పిల్లల్లో వచ్చింది కదా, సో తల్లిని కూడా ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే పిల్లలు ఈ వ్యాధితో వస్తారో మేము తల్లికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తల్లికి కూడా విటమిన్ B1 థైమిన్ అనేది ఒక 3 నెలల దాకా ఇస్తాము. సో దట్ వాళ్ళు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటారు. కార్డియాక్ బెరిబెరిని నివారించవచ్చా? ఇది ఈజీగా నివారించగలిగిన ప్రాబ్లం. మీకు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఇది మన ఇంతకుముందు పాతకాలంలో మనం దంపుడు బియ్యం తినేవాళ్ళం. సో మనం అందరం ఓకే పాలిష్డ్ రైస్ అనేది ఆపేసి దంపుడు బియ్యము, పార్బాయిల్డ్ రైసు, లేదంటే ఒక పట్టుబట్టిన బియ్యము తినాలి. అది తింటే చాలా వరకు దీన్ని తగ్గించవచ్చు. రెండోది ఇంకోటి, గంజి చేసినప్పుడు గంజిలో చాలా పోషక విలువలు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆ గంజిని బారబోస్తాం. గంజిని బారబోసి ఉట్టిగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆ రైస్ని తినేస్తాము. దానివల్ల లాభం ఉండదు అన్నట్టు. నేను చెప్పినట్టు ఈ థైమిన్ అనేది బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ పనిచేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇది బాలింత పథ్యం అని చెప్పేసి పాపం పిల్లలు, తల్లి అప్పుడే డెలివరీ అవుతుంది, సెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి వస్తే తల్లి రికవర్ అవ్వాలి. తల్లి రికవర్ అవ్వాలంటే బాగా ఎనర్జీ లెవెల్స్ బాగా రావాలి. అంటే ఏంటి, బాగా తినాలి, ఇంత ముందు కంటే ఎక్కువ తినాలి, ఎక్కువ పోషకాహారాలు తినాలి. బాలింత పథ్యం అని క్రూరంగా రోజుకి ఒక్కసారి ఈ పాలిష్డ్ రైస్లో ఉట్టిగా రసం, పాలిష్డ్ రైస్లో కారపొడి వేసి రోజుకి ఒకటే మీల్ ఇస్తారు అన్నట్టు. మిగతా అన్నీ ఏదో కొంచెం నీళ్లు పెట్టడం, కొంచెం కాఫీ ఇవ్వటం, టీ ఇవ్వటం, ఇవన్నీ ఇచ్చి తల్లిని కావాలని, అంటే వాళ్ళు తెలవకుండానే, ఇదేమి వాళ్ళు కావాలని చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ నష్టాలు తెలవదు. ఓకే, తెలవకుండా ఇది విపరీతంగా ఉంది. వాళ్ళకి అక్కడే టీచ్ చేయాలి, అసలు ఇట్లా పచ్చం చేయకూడదు ఇవన్నీ అనేది వాళ్ళకి అవేర్నెస్ అనేది కలిగియాలి. పిల్లల ఎదుగుదల చక్కగా ఉండాలంటే వారిలో ఎలాంటి విటమిన్ లోపాలు లేకుండా చూడాలి. ముఖ్యంగా B విటమిన్ లోపాలు లేకుండా ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే కార్డియాక్ బెరిబెరి లాంటి సమస్యలను మనం నివారించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. గోరు చుట్టు బాధిస్తున్నప్పుడు గోరింటాకును ముద్దగా నూరి గోరిపై పెట్టండి. ఇలా చేయటం వల్ల గోరు చుట్టు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. గోరు చుట్టు కూడా త్వరగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలను, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కి మెయిల్ చేయండి.